గౌతమ్ ప్రేమగా బంగారు గాజులని పట్టుకొని అహల్య చేతికి తొడగడానికి అహల్య చెయ్యనివ్వమని సైగలతో అడుగుతూ ఉంటాడు. గౌతమ్ని ఏమాత్రం నిరాశపరచకుండా అహల్య తన చేతిని గౌతమ్ చేతిలో పెడుతుంది. దాంతో ప్రేమగా అహల్య చేతికి గాజులు వేస్తూ ఉంటాడు గౌతమ్. కుడి చేతికి 2 గాజులు, ఎడమ చేతికి 2 గాజులు వేస్తూ ఉంటాడు గౌతమ్. గుమ్మం దగ్గర నిలబడి అతిథి అది చూసి షాక్ అయిపోతుంది. మీరా చేతికి గౌతమ్ ఎందుకు గాజులు వేస్తున్నాడు అని షాక్లో ఉండిపోతుంది. గాజులు వేశాక అహల్య అదే మీరా వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు గౌతమ్. హడావిడిగా అతిథి భానుమతి, అవంతిక, కార్తిక్ ఉన్న గదిలోకి వెళ్తుంది. బామ్మగారు, మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలి అనగానే ఏంటది అంటుంది బామ్మ, అదే భానుమతి. అవంతిక కూడా ఏంటతిది అని అడుగుతుండగా ఆ నర్స్ మీరా చేతికి మీ తమ్ముడు గౌతమ్ బంగారు గాజులు వేస్తున్నాడు అనగానే ఏంటి అని ఒకటేసారి షాక్ అవుతుంది భానుమతి. లేచి నిలబడి అదేంటి, ఆ నర్స్ మీరా చేతికి మనవాడెందుకు బంగారు గాజులు వేస్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది భానుమతి. నాకు అదే అర్థం కాలేదు అని అతిథి అంటూ ఉండగా అది అసలు నర్స్ మీరానేనా అని అవంతిక డౌట్ రేజ్ చేయగానే నాకు అదే అనిపించింది. మీ తమ్ముడు దాని చేతికి గాజులు వేస్తుంటే అది మీరా కాదేమో అహల్య ఏమో అని డౌట్ వచ్చింది నాకు కూడా అని అతిథి అనగానే భానుమతి షాక్ అవుతుంది. మీరా అహల్య ఒకరే అని అవంతిక, కార్తిక్, భానుమతి, అతిథి కలిసి కనిపెట్టగలరా? అప్పుడు అహల్యని ఏం చేస్తారు? గౌతమ్ ఎలా కాపాడుకుంటాడు? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.